పెప్పర్మెంట్ ఉందండి ఇది. ఇదండి ఇందులో గ్రీన్ మీరు కాయగూరలు ఇంకా సీజన్ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి కూర వేస్తే మనం గోర్చిక్కుడు వేస్తాం, టేస్ట్ అదే టేస్ట్ అండి, బాగుంటాయి. ఏంటిది? క్లవ్ బీన్స్ అండి. ఎక్కడ ఎప్పుడు చూడలేదు. ఇక్కడ అక్కడ ఒకటి వైలెట్ ఉంది, అక్కడ ఒకటి ఉంది కదండి, ఇంత చూపించారు కదా. వైలెట్ ఉంది. ఫస్ట్ గెలొచ్చింది అక్కడ, తర్వాత దాన్ని తీస్తే రెండో పిల్ల ఆకు కోసం ఉంటున్నాం. చెరుకు పెట్టానండి, పెట్టాను కానీ లాస్ట్ మరి చదువు ఇష్టపడలేదు. మొక్కజొన్న పెట్టాను, పాండవ అదేనండి. లేదు మొక్క తెచ్చుకున్నాను, రెండింట్లో ఉంటే అది 2 మొక్కలు తెచ్చి పెట్టాను. ఏది పెద్దది అవుతా అందరికి సప్లై చేయొచ్చు, ఉంచాను. రెండింట్లో ఏదో బతకాలండి. టమాటాస్, చెర్రీ టమాటా మటుకు టేస్ట్ కూడా బాగుంది. బాగుంది కదా, అదొక టేస్ట్ చాలా బాగుంది. సీడ్స్ ఇస్తాను, చిన్న ఫ్లవరింగ్ షో అంటే ఎలినాల్లోనే అలా వచ్చింది, బాగుంది కదా, ఉంచాను. ఇదిగోండి, ఇదైతే మనకు సూర్యముఖి అని సీడమంటారా, ఏమైనా కావాలంటే అడగండి మా అమ్మ. నాకు తెలియదు కదా, మీకు ఏది కావాలో నాకు తెలియదు కదా. ఇది కూడా ఎండబెట్టండి. సూర్యముఖి అని సూర్యుడికి పొడుగ్గానే ఉంటుంది, మిగతా వాళ్ళకి కింద. ఇంకోటి ఇందులోనే బయట ఉంటాయి కదండి. నాకు ఈ కలర్ బాగా నచ్చింది. మీకు కొమ్మ ఇచ్చేస్తానండి, అయ్యండి ధైర్యం చేసి ఇచ్చేస్తాను. మొక్కతో ఉన్నా కూడా మీకు ఇచ్చేయాలనిపిస్తాను, తీసిస్తాను. కూరల ముక్కలు అంటే మీకు విత్తనాలు ఇస్తాను, అంటే మీకు అన్ని రకాలు ఇస్తాను. మీకు ఈ ఫ్లవరింగ్ దానికి ఒక మొక్క తీసి ఇచ్చేస్తానండి. మీరు వచ్చిందని దీని దృష్టి పడ్డారు, ఉన్నాయి కొత్త మొక్కలు ఉన్నాయి, మీకు ఇస్తాను. నేను మీ దగ్గర నేర్చుకుంటానని వచ్చాను, నాకు అసలు ఏమీ తెలియదు. అందుకే వచ్చి ఇప్పుడు మా ఇల్లు అయిపోయిన తర్వాత నేను కూడా ఎంత పెట్టడం డాబాలో పెట్టడం కాబట్టి కొన్ని పెట్టేసి దానికి ఎలా పెంచాలో అది నేను మీ దగ్గర నేర్చుకుంటాను. తప్పకుండా చెప్తానండి. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను ఈ కొలను ఓపిక మెచ్చుకోవాలండి నిజంగా. మీ అబ్బాయి నాకు ఆ పైపుది బాగా నచ్చింది. బాబు సపోర్ట్ కూడా సూపర్ అమ్మా, మటుకు సపోర్ట్. నాకు ఆ పైపుది బాగా నచ్చింది. ఇంకా ఈ దీనికి స్టాండ్ వేసారు కదా, బాటిల్స్ అవన్నీ నేను తయారు చేసినానండి, కాంక్రీట్ వర్క్ కూడా చేశాను నేను. ఇప్పుడు నేను చేస్తాను, మాకు అవుతున్నాయి కదా. అవును, బాటిల్స్ బోర్డు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి బాటిల్స్? బాటిల్స్ ఉంటాయి కదండి. మేము మా ఇళ్లలో ఫంక్షన్ కి, మా ఇంట్లోనే ఫంక్షన్ అయింది అనుకోండి, బాటిల్స్ ఉంచేస్తాం, ఉంచుతారు. అవి కాంక్రీట్ వేసేసి చక్కగా పెట్టుకున్నాం స్టాండ్. మనమే ఎప్పుడు కావాలో అప్పుడు పోయొచ్చు కదా, కొంచెం సిమెంట్ ఒక 3 చేసుకుంటే మనకు ఒక కిందికి అయిపోతుంది. ఏంటంటే బీచ్ వల్ల అయినా లేకపోతున్నాయి, స్టాండ్స్ జంప్ పట్టేస్తాయి. అందుకు ఆ ప్లాన్ అక్కడి నుంచి వచ్చింది. ఏమైనా పెట్టాలి, అది బాగుంది. మా దగ్గర నేను చూసాను 3 ఇలాగా సిమెంట్ చిన్న ఇలాగే సైజ్ తయారు చేస్తాను. బాటిల్ వేస్తే ఆ సైజ్ వచ్చేస్తుంది. మేము పెయింట్ డబ్బాలో వేసి పెద్ద బకెట్లు పెడతాను, పెయింట్ డబ్బాలు ఆఫ్ చేసి దాంట్లో పెద్ద బకెట్లు పెడతాను. బకెట్ సైజ్ బట్టి ఐటమ్ ఖర్చులు పెంచుకోవాలి. స్టాండ్ బాగా నేర్చుకున్నారు, బాగా చూసాను, ఐడియాస్ వచ్చింది. మీరైతే ఏమీ పారేయరు, మీకు అన్ని ఉపయోగపడుతుంది. కిచెన్ వేస్ట్ ఏది ఆఖరి మీరు చెప్తారన్నప్పుడు కానీ ఏమైనా పాడైపోయినా అక్కడ మనకు పుల్ల మజ్జిగలు ఉండిపోతాయి కదా పెరుగు, అవి కూడా మనం మొక్కలు చాలా మంచిదండి. పుల్ల మజ్జిగ వేయాలి, స్ప్రే చేస్తే మీకు ఏది కూడా ఫంగస్ ఉండదు, ఏది మనకు పట్టదు. నిజంగా ఏది మన కిచెన్లో ఏది పడేయట్లేదండి. టిఫిన్ తెప్పించుకుంటామా, మనకి చట్నీ కూడా అవి కూడా నేను మన లిక్విడ్లో వేసేస్తాను. అంతే, మన రైస్ నీళ్ళు రోజు బియ్యం కావాలి నీళ్ళు ఉంటాయి కదండి, అవి వేసేస్తాను. ఇంత ముక్కలకి ఇంత రైస్కి ఏం పోస్తారు? అన్నీ ఒక రోజు కలుపుతాను, వాటర్లో కలిపి దాంట్లో అన్నీ వేసి కలుపుతాను. చాలా మొక్కలు పెంచాలి అంటే నేను మందులు కొట్టకూడదండి. మందులు వాడితే ఈ పాటికి ఎంత చెట్లు అయిపోతాయి. మందులు వాడుతున్నా ఆల్రెడీ వాడతారా? ఏమి వాడము. జ్యూసులు మన పొయ్యి బూడిదలు
చాక్ పీస్ పౌడర్లు, మళ్ళీ వేప పౌడర్లు, చాక్పీస్ పౌడర్ చాక్ పీస్ పౌడర్ కూడా బోన్స్ బలం కదండి, కాల్షియం చాక్ పీస్. అలా అంటే ఇప్పుడు మీకు ఈ ఫాల్ సీలింగ్ అవన్నీ మంచిగా అది పడ్డాయి. చాక్ పీస్ కాదు, అది చాక్పీస్ క్లాస్ కాదు, అది పంచ మొక్కలు పోతాయి. మీరు ఇప్పుడు ఫీలింగ్ చేసామంటే దాచికంటే వాళ్ళు వేయండి పైన. కాదు చాక్ పీస్ పనికి వస్తుంది. ఓన్లీ చాక్ పీస్ మన నామ మొక్కలు ఇవన్నీ పౌడర్ చేసి గుండు కొట్టేయాలి. గుండు కొట్టేసి వాటర్లో పెట్టేసి వేసేది. చాలా మంచిది బోన్స్ బలం, కాళ్ళకి కాళ్ళకి బలం. మనం ఎలాగండి ఉదయం వేస్తే ఒక ఫ్రూట్ తింటే బలం, ఒక గుడ్డు తింటే బలం అలా అనుకుంటాం. వాళ్ళు కూడా మొక్కలు కూడా నీళ్ళు పోసిస్తే కాదండి, దానికి ఒక జ్యూస్ అనో హార్లిక్స్ అనో బార్నెట్ అని దాని భాషలో నాకు ఇవ్వాలి. దాల్చిన చెక్క పౌడర్ మొక్కలు నాటేటప్పుడు వేస్తాను. మొక్కలు నాటేటప్పుడు దాల్చిన పౌడర్ వేసేసి మొక్కలు నాటేటప్పుడు వేస్తాను. గ్రోత్ బాగుంటుంది. ఇలాంటి దీంట్లో వేస్తారు. వేస్తాను. ఆవాల పౌడర్ కూడా వేయాలి. ఆవ పౌడర్ ఉంటుంది, మన గానుగు ఆడిస్తాం కదా, అవి పెచ్చులు వస్తాయి కదా, అది కూడా వేయచ్చు. తెల్లపిండి వేస్తారు నేను వేయచ్చండి. మొక్కలు ఏం వద్దాను బలమైన ఏమని మనకి ఏంటి అది కానీ ఉప్పు వేయకూడదండి. మొక్కలకు ఉప్పు వాటర్ వెళ్ళకూడదు. కారం కూడా మనం ఎప్పుడైనా వెళ్ళి మనకేమైనా బాగా పట్టేసి కాయ అంతా మొక్క పట్టేసి జిగురులాగా ఉంటాయి కదా పేను మాకు, అవి పట్టేసినప్పుడు వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి ఒకటి మిక్సీ చేసేసి వాటర్లో కలిపేసి దాన్ని ఏమో మళ్ళీ గొడ్డకి స్ప్రే కొట్టుకుంటే కన్నాలు దూరిపోద్దని గొడ్డ పెట్టి ఫిల్టర్ చేసి దాన్ని స్ప్రే కొడితేనండి మళ్ళీ ఒక 6 నెలలు మీ జోరు రాదు. ఇప్పుడు ఈ మొక్క కూడానండి నాది ఇలాగొచ్చి జిగురులా పట్టేస్తుందండి. కట్ చేసేది అంటే మొక్క ఇక్కడి వరకు అలా ఉంచకండి, కట్ చేసేయండి, మళ్ళీ చిన్న వస్తుంది మంచిగా కట్ చేసి. కాదు ఇప్పుడు అన్ని ఆపి ఈ కన్నాలు వచ్చాయి, అది ఏంటి అది ఆ చీమలు కాదండి, అది ఒక రెడ్డ పురుగులాగా వస్తుంది, బుర్ర రెడ్డగా ఉండి మీరు చెప్పిందంటే అదే పురుగు. దానికి ఏం చేయాలంటే మీరు నేను ఇందాక చెప్పాను చూడండి, ఆ స్ప్రే వెల్లుల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, మళ్ళీనేమో ఉల్లిపాయ, ఈ 3 ఒక్కొక్కటి ఎంత మొక్కలు మిక్సీ చేస్తే ఇంత గుజ్జు వస్తుంది. దాన్ని ఒక మగ్గు వాటర్, మనం బాత్రూంలో వాడతాం మగ్గు, ఆ వాటర్లో కలిపియండి, కలిపేసి వడకొట్టేయండి, డస్ట్ స్ప్రే చేసేయండి, ఎక్కడ వస్తుంది స్ప్రే కొట్టేయండి. మళ్ళీ మీకు 6 నెలలు వస్తే నన్ను అడగండి, వచ్చి వెంటనే వచ్చి అడగండి. చిక్కుడికాయ ఆకులు అంతా కన్నాం, ఏదైనా అదే చేయాలండి. మరి మీరు ఉల్లిపాయ కానీ ఉప్పు మాత్రం దేంట్లో మొక్కలు మీకు ఏదో ఉప్పు వేసి వాటర్ లేకుండా ఉప్పు అసలు మంచిది. మణిగారు బ్రాకెట్లు మొక్కలు డాక్టర్ అంత లేదమ్మా, ఏదో నాకు తెలిసి గృహిణిగా నాకు తెలిసింది. మీ అందరి అభిప్రాయం నాకు చాలా ఇంకా బూస్టప్ అనమాట, ఇంకా పెంచుతాను, ఇంకా హ్యాపీ వస్తుంది. అడుగు నుంచి ఆ కొమ్మ బయట పువ్వు వచ్చిందండి, అది బాగుంది, డిఫరెంట్ గా చాలా బాగుంది. ఇంకా విత్తనాలు కూడా ఇస్తానంటే కింద అన్ని కాయగూరలు ఇస్తాను. నాకు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు దీనిది ఏంటంటే అది ఇదన్నీ ఇప్పుడు నేను పెంచుతాను, ఇప్పుడు ఇస్తే ఇచ్చేది, నేను ఇప్పుడు పెంచితే గోళంలో పెట్టేస్తాను. కొమ్మలు చెప్తాను, ఇది ఇస్తాను కొమ్మలు అన్నీ కావాలండి. నాకు అవ్వద్దండి, చిన్నప్పటి నుంచి పెంచి అవ్వాలి. మీరు కాకలేదు కాదు, మీకు కావాలన్నా తీసుకోండి, మళ్ళీ ఆవిడకి ఎందుకంటే బాగుంది ఏ ఫీల్ అవ్వవు, మేము ఆ టైప్ కాదు, ఏం చెప్పినా మేము ఫీల్ అవ్వదు, దుడిపేసుకుంటాం. అయ్యో అందుకే నాకు ఫ్రెండ్షిప్ ఉందండి. మేము ఏమి ఫీల్ అవ్వండి, రోజులని చెప్పేస్తాం. మీరు తీసుకెళ్ళిపోతే నేను ఫీల్ అవుతాను. లేనప్పుడు వీళ్ళందరూ చూసుకుంటారేమో లేదండి, అంతే ముద్ద బాబా వినాయకుడు అందరూ ఉన్నారు. మీకు 2 ఇచ్చాను. రుచి చూసే వాళ్ళ మీరు చూస్తారు కదా ఎప్పుడు ఆర్గానిక్ పంట అందరం పంచుకొని తినాలి. ఆర్గానిక్
మ్యాచింగ్ చూసి పెట్టుకున్నాను. చూడండి సేమ్ ఇటే పెట్టే చూడండి. నాకే తోటలు రావు. మా అక్కడే కదా. ఏదో మ్యాచింగ్ పెట్టేసి ఈ చీర కాదు. చాలా హ్యాపీగా ఉన్నాం. అన్ని సీడ్స్ ఇచ్చారు, నేను ఇంటికి వెళ్ళి పాటిస్తాను. అన్ని కాయలు వచ్చిన తర్వాత వస్తాను మీ ఇంటికి కాయలు తీసుకొని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మీరు పండిస్తానంటే నాకు హ్యాపీ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ మొక్కలన్నీ వేసి నాకు ఫోటో పెట్టండి. అన్ని కాయలు తీసుకొచ్చి మీకు ఇస్తాను. ఒకటిసారి నేనే ఇచ్చాను మొత్తం. మీకు ఎక్కువ తెస్తాను. కోటేశ్వరరావు గారికి 3 చిక్కుడికాయ ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కాయగూరలువి, ఫ్రూట్స్వి అన్ని ఇచ్చినందుకు. చాలా ఆకుకూరలు, వెజిటబుల్స్, సీడ్స్ అన్ని ఇచ్చినందుకు చాలా ఎంజాయ్ చేసాం. అన్నీ వేసి నాకు ఫోటో పెట్టండి. అది ఇంకా హ్యాపీ. అంతే కదా. నేను ఎంత హ్యాపీగా ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేస్తామండి. తప్పకుండా ఈ సీడ్స్ కూడా మీకు నాకైతే డౌట్ ఒకటే ఉంటుంది, ఇదేమి తినాలి ఇదేమి కామాక్షి మొక్క ఇచ్చినందుకు మణి గారికి మెనీ మెనీ థ్యాంక్స్. ఈ బాగా ఎక్కువ పండొచ్చి అందరికి మేము కూడా సీడ్స్ ఇచ్చి ఆరోగ్యంగా తినేసి ఆరోగ్యంగా ఉండాలనేసి. చూడండి ఆల్మోస్ట్ ఫ్రూటింగ్ అండి. చూసారా ఫ్రూటింగ్ మొక్క ఇచ్చాను మీకు. మణిగారు ఈ హెల్ప్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది మాకు. థ్యాంక్ యూ అండి. నేను ఎంతమందికి 6 కేజీలు వచ్చింది అక్కడ నాకు. ఆ పంట 6 కేజీలు చిక్కులు మినిమం ఎంతమందికి ఇచ్చాను? 4 కేజీలు అందరికి ఇచ్చాను. మా క్లాస్మేట్స్ కూడా ఉంటాయి, ఎన్ని కాసినాయి టెర్రస్. వెళ్ళేస్తాను. ఓకే 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 బాయ్.